ప్రపంచంలోని తెలుగు వారందరికీ నమస్కారం. రూపా కీప్ స్మెల్లింగ్ ఛానల్కు స్వాగతం. ఇవాళ ఆల్ గర్ల్స్ ఆర్ గుడ్ అనే సెగ్మెంట్లో భాగంగానే ఆడవారిని ప్రత్యేకించి నేను ఇన్వాల్వ్ అవ్వమని అడిగేది, ఇక్కడ లాక్డౌన్లో దూరంగా ఉన్నామే అని డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండడానికి చాలా ఇష్టంగా చేయగలిగేదే గార్డెనింగ్ అండి. అందుకోసమే నేను కష్టపడి, అలాగే నా ప్రశ్నలతో వాళ్ళని కష్టపెట్టి మరీ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నా ఛానల్ ద్వారా. అయితే నేను కొత్త గార్డెనర్నే, మీకు తెలుసు. నాకు తెలిసిన వాటికన్నా నేను తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానని మీకు బాగా తెలుసు కదా. అలా నా తాపత్రయంలో భాగంగా చైతన్య సతీష్ గారి ఫ్యామిలీని నేను పనిగట్టుకుని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ ఒక వీడియో గురించి అడగగానే అసలు కాదనకుండా చైతన్య గారు వాళ్ళ గార్డెన్ని మొత్తాన్ని నాకు వీడియో షూట్ చేయడమే కాకుండా నేను అడిగిన FAQs అన్నిటినీ చక్కగా ఆన్సర్ చేస్తూ చక్కగా నాకు వాయిస్ రికార్డ్ చేసి ఆడియోస్ పంపించి వాళ్ళు ఏం చేశారు, ఎలా పెంచుతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, మీకు కూడా ఒకవేళ ఇప్పటిదాకా తెలియకపోయి ఉంటే, ఇలాంటివి మీరు ప్రయోగించకపోయి ఉంటే మీకు కూడా హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో నేను వాళ్ళ గార్డెన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. అసలు నా లిస్ట్లో ఫస్ట్ గార్డెన్ మాది కాకుండా ఇంకోటి చూపిస్తున్నానంటే ఖచ్చితంగా అది చైతన్య గారు వాళ్ళదే. సో థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. చైతన్య సతీష్ గారి ఫ్యామిలీ గురించి ఒక చిన్న ఇంట్రో అండి. మన తెలుగువారు రాత్కూల్లో 1 సంవత్సరం క్రితం ఇల్లు కొనుక్కొని అక్కడ వాళ్ళ గార్డెనింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఐర్లాండ్ వచ్చి 11 ఏళ్ళు అయింది ఎగ్జాక్ట్లీ. చైతన్య గారు ఈ 1 year ఆఫ్ గార్డెనింగ్లో వాళ్ళు ఏమేమి మొక్కలు పెంచడానికి ట్రై చేశారు. సొంత ఇళ్ళలోకి ఈ మధ్య చాలామంది వెళ్తున్నాం కాబట్టి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఏ మొక్కలు పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుందని, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ గార్డెనర్స్ కూడా ఒకవేళ ఇలాంటి మొక్కలు ఏమైనా ట్రై చేయకపోయి ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు వాళ్ళ గార్డెన్ని చూపిస్తూ నేను అడిగిన FAQsని మీకు కూడా పరిచయం చేస్తూ మీకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో నేను వాళ్ళ గార్డెన్ని నా మాటల్లో మీకు పరిచయం చేస్తున్నాను. సరే, అసలు అతి తక్కువ పరిచయంతో నేను అడగగానే నాకు వీడియోస్ పంపించి నా FAQsకి ఓపిక్గా ఆన్సర్ చేసి నన్ను తిట్టుకోకుండా ఉన్నందుకు, నన్ను భరించినందుకు గారికి మళ్ళీ ఒకసారి నా ఛానల్ ద్వారా ప్రత్యేకించిన నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ టిప్స్, ఇవాళ ఇన్ఫర్మేషన్ ఆ గార్డెన్కి సంబంధించింది మాత్రం ప్రత్యేకించి ఐర్లాండ్లో గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ ఉపయోగపడాలి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మట్టుకు నేను ఇంగ్లీష్లో చెప్తానండి. హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి అవసరమో వాళ్ళకి తగినట్టు మనం ఇంకా ఇవ్వగలిగితే ఉపయోగపడుతుంది. కాబట్టి బేసిక్గా ఆ బేస్ చేసుకొని ఇవాళ ఇన్ఫర్మేషన్ మట్టుకు, అంటే ఆ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఇలాంటి విషయాలు మట్టుకు ఇంగ్లీష్లో చెప్తాను. అస్సలు ఆలస్యం చేయకుండా ఒకసారి వెళ్ళి మనం చైతన్య గారి గార్డెన్ చూసేద్దాం రండి. నాతో పాటు చూడ్డానికి మీరు కూడా వచ్చేసారా? ఇదిగోండి, ఇదే ఆ గార్డెన్. ఈ గార్డెన్లో మనకి ముందుగా పలకరిస్తున్నది జాస్మిన్ మొక్క. మొగ్గలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి క్లియర్గా చూస్తూ ఉంటే కదా. ఇక ఆ తర్వాత మనకి మిల్క్ బాటిల్స్ని రీయూజ్ చేసి చక్కగా వేసుకున్న టమాటో మొక్కలు కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, చక్కగా ఇంట్లో ఉన్న టమాటాలను యూజ్ చేసి ఇంట్లోనే దగ్గరుండి కొంచెం మొలకలు వచ్చేదాకా పెట్టుకొని చూసుకున్న తర్వాత ఇలా గార్డెన్లోకి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు అందమైన తెల్ల గులాబీలు అండ్ మొక్క కూడా మీరు చూసారా ఎంత చక్కగా ఉందో. ఇక మిగతా మొక్కల గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఆ గార్డెన్ని చూడండి, ఎంత అందంగా, ఎంత నీట్గా పెట్టుకున్నారో కదా. మధ్య మధ్యలో ఆ తెల్ల రాళ్ళని పోయడం వల్ల వాకింగ్కి కూడా వీలుగా ఉంటుంది మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు కదండి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది ఎల్లో రోజెస్, తర్వాత రెడ్ రోజ్ ప్లాంట్స్, అండ్ ఇది గూస్బెర్రీ ప్లాంట్. మన ఉసిరికాయలు అని అనిపిస్తున్నాయి కదా, కానీ ఇక్కడ ఉసిరికాయలు. అండ్ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు ఇంకొకసారి చూపిస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఎర్ర గులాబీలు, అండ్ ఇది వచ్చి చైనీస్ లెమన్ ట్రీ, అండ్ ఆ తర్వాత యాపిల్ ట్రీ. చాలా పెద్దదిగా చక్కగా కాయలు కూడా కనిపిస్తున్నాయి కదండి. అవును, అనేక కాయలు కాసినాయి. ఇక మళ్ళీ ఇక్కడ ఇంకొక రెడ్ రోజ్ ప్లాంట్స్. నాకు తెలిసి చైతన్య గారికి రోజ్ ప్లాంట్స్ అంటే నిజంగా చాలా ఇష్టం ఉండొచ్చు కూడా. కాగా మల్టీ కలర్ రోజెస్ అన్నీ పెట్టుకున్నారు. ఇక మనం ఓవరాల్గా గార్డెన్లోకి చూస్తే అండి, చక్కగా సన్లైట్ అన్ని వైపుల నుంచి, అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళ ఇంటికి మాత్రమే నాకు ప్రత్యేకంగా అనిపించేది ఈ ఎంట్రన్స్. గార్డెన్కి ఇటు కిచెన్లో నుంచి అండ్ మనకి ఎదురుగుండా కనిపిస్తున్న హాల్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది.
సో దానివల్ల వాళ్ళు హాల్లో కూర్చున్న ఇటు కిచెన్ డైనింగ్ ఏరియాలో ఉన్న మంచి సన్లైట్ ఇంకా ఈ గార్డెన్ని చూసుకుంటూ రిఫ్రెషింగ్గా ఫీల్ అవ్వచ్చు కదండి. ఇక ఇప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా ప్రతి మొక్క ఎక్కడి నుంచి ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు కాయలు కాస్తున్నాయి, ఏ టైంలో ఏ సీజన్లో మనకి కనిపిస్తున్నాయి పళ్ళు అనేవి చూసేద్దాం. ఓకేనా? Starting with this Chinese lemon tree, this particular tree was bought by the previous owners, but the most strange thing what I didn't understand is, though the plant looks very huge and healthy, it is not giving any fruits. So any experienced gardener could suggest something. Do place it in comments so that every other gardener would also look into it and be benefited by that. Moving on to the next plant, that is jasmine. So as you're looking into it, this was bought 1 year back from Lidl, and you can also see the buds on it. I felt really strange when I understood that our Indian plants like jasmine can also be bought from Lidl, and we need not go to even garden centers. They're really lucky, and it is really nice to see buds this summer. Other than these two, apple tree, gooseberry, blueberry, red rose, yellow rose, white rose, and even the multi-purpose compost that they use in their home or for the garden is absolutely from the Johnstown Garden Center. Most of the experienced gardeners are more aware of this garden center, right? So initially when they set up the garden 1 year back, they used this Slug Clear Ultra for all the types of snails and slugs to be removed from the garden, and they absolutely found the result. So definitely a new gardener like me has to know about it, right? Now moving on to the multicolored rose plants that we see in their garden have not needed any extra care for their beautiful and healthy growth. But only once they found some mealybugs and green bugs on these plants, and they used this particular Rose Clear Ultra gun, which helped them completely to remove all those types of bugs from these plants. We can find the buds and beautiful roses on these plants only during the months between April to October. Now look at this beautiful gooseberry plant where each stem is heavily loaded with lots and lots of gooseberries. And the most interesting thing about this gooseberry plant is that in India, we actually see only one seed inside each fruit, right? But these gooseberries have a lot of seeds in each particular fruit. See how interesting it is, right? Moreover, this 1 year old gooseberry plant also gave these beautiful fruits only in this particular summer. And also similarly, the blueberry plant and the apple tree started fruiting this summer alone. Even on this apple tree, for each stem we can find a lot of apples which are healthy, and it didn't require any other special fertilizers to grow in this healthy way. This is also notifiable for a new gardener to know and understand. Now let's move on to the homegrown plants, starting from the seedlings like coriander, tomato, and as well as capsicum, green peas, and tulsi. Very easily dicing a tomato, we can start growing a tomato plant, and this is the result that we are looking in. Coming to this plant, this is capsicum plant, and this is healthy and quite good enough. Coming to tulsi plant, it is grown using the seedlings which are brought from India, and whereas this green peas was also grown from the green peas seedling which we have usually in our homes. But quite disappointing thing about this particular green peas plant is that after giving 2 or 3 green peas, it is not lasting for a long time, and I wish to know some better solutions for this particular plant from the experienced gardeners here through the comments. With respect to using some natural fertilizers for this particular garden, I came to know that they have been using the banana peel fertilizer couple of times this summer, and which helped them to see a lot of fruits and flowers and strong and healthy plants too. ఓవరాల్గా పెంచుకునే 4-5 రకాల మొక్కలైనా ఈ గార్డెన్లో మనం చాలా చక్కగా హెల్తీగా ఉండే మొక్కల్ని చూడగలుగుతున్నాం. ఏమంటారు? అలాగే ఇంకొక విషయం ఏంటంటే
సీడ్లింగ్స్ వేసి పెంచిన ప్రతి మొక్కని చైతన్య గారు చాలా జాగ్రత్తగా ముందు ఇంట్లో పెంచుకుని కొంచెం హెల్దీగా కొంచెం స్టెమ్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే గార్డెన్లో తీసుకొని పెట్టడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఈ మొక్కలు చూపిస్తూ నాదొక కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ గార్డెనింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపించే ప్రతి ఒక్కరూ మనకి ఫేస్బుక్లో ఐర్లాండ్ గార్డెనింగ్కి సంబంధించిన గ్రూప్స్ అన్నిట్లోనూ జాయిన్ అయితే మనకి ఏదైనా ప్రశ్నకి సొల్యూషన్ కావాలన్నా మనమే వెతుక్కోవచ్చు, లేదా కొన్ని పోస్టులు మనల్ని కొంచెం మోటివేట్ చేయొచ్చు. ఏమంటారు? నాకు ఉపయోగం అనిపించిన కొన్ని బ్యూటిఫుల్ ఐర్లాండ్ గార్డెనింగ్ ఫేస్బుక్ గ్రూప్స్ పేర్లు నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బహుశా మీకు కూడా ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యి కొంత మోటివేషన్, అలాగే మీ స్వంత ప్రశ్నలకు కూడా ఆలోచించకుండా అడిగి చూడొచ్చు. వీళ్ళ గార్డెన్లో మనం స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేస్తే చక్కగా ఎగ్ షెల్స్ని కానీ, ఆనియన్ పీల్స్ని కానీ మన అమ్మమ్మలు, అత్తయ్యలు ఎలా అయితే చక్కగా న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించి ఆరోగ్యవంతంగా పెంచుతారో అలాగే చైతన్య గారు కూడా చక్కగా చేస్తున్నారని మనకి చాలా చక్కగా అర్థమవుతుంది కదండి. సో డబ్లిన్ రాత్కూల్లో చైతన్య గారు ఎంతో చక్కగా ఉన్న గార్డెన్ ఏరియాని అలాగే ఉన్న స్పేస్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ వెరైటీ పూలు పళ్ళ మొక్కల్ని చక్కగా పెంచుకుంటూ, అలాగే ఇంట్లో చేయగలిగినంత ఇంట్లో దొరికే కాయగూర మొక్కలతోనే మొదలుపెట్టి తన ఓన్ స్టైల్ ఆఫ్ గార్డెనింగ్ని వేసుకుంటూ అడుగులు వేస్తున్నారు. అండ్ మనకైతే చిన్నపాటి ఇన్స్పిరేషన్ని చెప్పకుండానే ఇచ్చారు. సో మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కమెంట్స్ ద్వారా షేర్ చేయండి. అండ్ మీ గార్డెనింగ్ టిప్స్ని, నేను అడిగిన ప్రశ్నలకు సొల్యూషన్స్ని మీకు కనుక తెలిస్తే తప్పకుండా తెలియచేసి మాలాంటి కొత్త గార్డెనర్స్ కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారని మర్చిపోకండి. ఇంకా ఇలా పూల మొక్కలు పండ్ల మొక్కల్ని రకరకాలుగా కొన్ని ఏళ్ల నుంచి ఎంతో ఓపికగా పెంచేవాళ్ళు చాలామంది ఉండనే ఉన్నారు. మనం తెలుసుకొని మనం కూడా ఎక్స్పీరియన్స్ని వాళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లేదా వీలైతే మన ఛానల్ ద్వారా అయినా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకైతే చైతన్య గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటూ మళ్ళీ ఇంకొక కొత్త గార్డెన్ని మీకు చూపించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. చూసారు కదా గార్డెన్ని, ఎలా అనిపించింది? గార్డెన్ చిన్నదా పెద్దదా అనే దానికన్నా వీళ్ళ గార్డెన్లో నాకు బాగా నచ్చిన విషయాలు మీకు చాలా క్లియర్గా చెప్పాను కదండి. వీళ్ళ గార్డెన్లో నాకు నిజంగానే గూస్బెర్రీ ప్లాంట్స్ ఏంటి, రెండు వైపుల నుంచి బ్యాక్యార్డ్కి కనెక్షన్ కానీ నాకు చాలా ఇష్టం అండి. వీళ్ళ ఇంట్లో అసలు వీళ్ళ ఇల్లు కూడా ఇక్కడ ఐర్లాండ్లో మనం చూసిన వాళ్ళతో పోలిస్తే ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకించి కార్ గరాజ్ ఉండడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరికీ దాదాపు నేను చూసినంత వరకు అందరికీ కార్లు బయట పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది, కానీ ఎవరికి కార్ గరాజ్ అమెరికాలో ఉన్నట్టు చూడలేదండి. సో వీళ్ళింట్లో మటుకు గరాజ్ ఉండడం నాకు నిజంగానే నచ్చింది. అండ్ అలాగే పెంచే 4-5 రకాల మొక్కలైనా అవి చాలా ఓపికగా చైతన్య గారు పెంచుతున్నారు కదండి. సో అందుకే నేను కూడా నాకు వీలైనంత వరకు చాలా క్లియర్గా ఒక్కొక్క మొక్క, ప్రతి మొక్క ఎక్కడి నుంచి తెచ్చారని ఇన్ డీటెయిల్గా చెప్పడానికే ప్రయత్నం చేశాను. సో ఇంత స్పెసిఫిక్గా మన అందరూ తెలుసుకోగలిగితే మనందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ పర్టికులర్ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా ఉపయోగపడిందని అనిపిస్తే మటుకు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మిగతా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.